హలో ఎవ్రీవన్, ఈజీగా చెన్నై స్టైల్ వడ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మంచినపప్పు తీసుకుని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మంచినపప్పు, 2-3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్క వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని పెనం పైన 2 సైడ్స్ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. లేకపోతే ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, సోంపు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమాటోస్, పసుపు, మన స్పైస్కి తగ్గట్టు కారం, సాల్ట్ వేసి ఫ్రై అయ్యాక ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న మిక్చర్ని బాగా పొడి పొడిగా నలుపుకొని ప్యాన్లో వేసుకోవాలి. వేసుకొని మన క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా దగ్గర పడ్డాక గరం మసాలా అండ్ కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ యమ్మీ వడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఇడ్లీ, దోశకైతే సూపర్గా ఉంటుందన్నమాట. ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.